హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం డేట్స్తో బనానా మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ముందుగా ఇవి సీడ్స్ అన్నీ కూడా తీసేసుకుందాము. దీనిలో ఉన్నటువంటి సీడ్ ఉంటుంది కదా, ఇదంతా కూడా తీసి చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. డేట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఇలా డిఫరెంట్గా పక్కన పెట్టేసేయండి. అలానే సేమ్గా మనం బనానా కూడా చిన్న పీసెస్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇలా మనం చిన్న పీసెస్ చేసుకున్న డేట్స్ అన్నీ కూడా దీనిలో వేసుకోండి. అలానే మీ దగ్గర హనీ ఉన్నా పర్వాలేదు, లేదంటే షుగర్ పొడిని ఇలా చేసుకోండి. షుగర్ పొడిని మిక్సీలో వేసుకుంటే పొడి అవుతుంది మనకి. ఒక 2 టేబుల్ స్పూను. ఇప్పుడు దీనిలో ఏం వేయకుండా స్మూత్గా ముందు ఒక పొడిలాగా మనం గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మీరు రా మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదు కాచి చల్లార్చిన మిల్క్ అయినా తీసుకోవచ్చండి. దాని క్వాంటిటీ తగ్గట్టు మిల్క్ యాడ్ చేసుకోండి. అలానే ఐస్ క్యూబ్ ఒకటి వేసుకుందాం మనం. ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేద్దాం మళ్ళీ. ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బనానా పీసెస్ని కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. మంచి ప్రోటీన్ ఉన్నటువంటి మిల్క్ స్మూతీ అనొచ్చానండి. సో మనం బ్రేక్ఫాస్ట్ బదులు రోజు కనుక ఒక గ్లాస్ మార్నింగ్ ఇది కనుక తీసుకున్నట్లయితే పిల్లలకు కానీ మన బాడీకి కానివ్వండి మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ అనేది ప్రొవైడ్ అవుతుందని చెప్పచ్చు. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిలో కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసి, సో చాక్లెట్ సిరప్ ఇలా గ్లాస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ స్మూతీని మనం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు దీని మీద కొంచెం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. సో చూసారు కదండి, మనం తీసుకున్న డేట్స్ కానివ్వండి, చాక్లెట్ సిరప్ కానివ్వండి, మిల్క్ కానీ, అలానే బాదం కానివ్వండి, అలానే బనానా కానీ, ఇవన్నీ కూడా మంచి హైజీనిక్ ఫుడ్ అనమాట. మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాం మనం. సో మీరు కూడా పిల్లలకి ఇలా ట్రై చేసి ఇవ్వండి. ఎలా ఉందో టేస్ట్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. డేట్స్తో మనం బనానా మిల్క్ షేక్ అనొచ్చు, లేదంటే మిల్క్ బనానా స్మూతీ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేస్తేనే అప్పుడే నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.